మనందరికీ తెలుసు కదా! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో పెట్టుబడుల కోసం, తెలంగాణలో పెట్టుబడుల కోసం అమెరికా టూర్ అయితే వెళ్ళడం జరిగింది కదా! అయితే ఈయన ఈ టూర్ వెళ్ళిన సందర్భంలో ఆయన వివిధ కంపెనీల సీఈఓలతో మాట్లాడుతున్నారు. ఐటీ కంపెనీలతో మాట్లాడుతున్నారు. మీరు గనక మా హైదరాబాద్ వస్తే మీకు రకరకాల రాయితీలు ఇస్తాం. మీకు పెట్టుబడులు అనుకూలంగా అన్ని పరిస్థితులు కల్పిస్తాం అని చెప్పేసి ఆయన అన్ని కంపెనీలతో మాట్లాడి పెట్టుబడులు ఆకర్షించడానికైతే ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ ఉంటది కదా! ఐటీ కంపెనీ భారతదేశంలో మరొక బ్రాంచ్ అంటే ఇండియాలో అది కూడా హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. దాదాపు 15,000 మంది ఉద్యోగులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకైతే అర్థమవుతుంది. అలాగే ఇంకొక కంపెనీతో కూడా చాలా కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నారు. స్వచ్ఛ బయో ఇంధనం సంథింగ్ కొన్ని కంపెనీలతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క టూర్ వల్ల హైదరాబాద్‌కి ఎంతో కొంత మేలు చేయాలి, తెలంగాణకి ఎంతో కొంత మేలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తుండు. అందులో భాగంగానే ఇలా కంపెనీలతో మాట్లాడి తెలంగాణకి పెట్టుబడులు రావడానికైతే కృషి చేస్తున్నాడనైతే మనకైతే తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం